ఒక ఆశ్రమానికి ప్రత్యేక భద్రత ఎందుకు కావాలి? ఎప్పుడు కావాలి? ఆ ఆశ్రమానికి సంబంధించి ఏదన్నా వివాదం అయ్యి ఏదన్నా వర్గం దాన్ని టార్గెట్ చేస్తానని చెప్తేనో, లేదంటే కనుక హెచ్చరికలు జారీ చేస్తేనో, లేదంటే కనుక అక్కడ ఏదన్నా అభద్రతా పరిస్థితులు ఉంటేనో సెక్యూరిటీ ఇవ్వాలి, నో డౌట్ అందులో. కానీ ప్రభుత్వంలో పలుకుబడి ఉంది కదా అని సెక్యూరిటీ తెచ్చిపెట్టేసుకున్నారు స్వరూపానంద స్వామి, ఏదైతే విశాఖ శారదాపీఠ. ఇప్పుడు అది అంటే ప్రభుత్వాలు అంటే రాజకీయ పరమైన నిర్ణయాలు తీసుకుంటే రాజకీయ పరమైన దెబ్బే నడుస్తుంది. ఇప్పుడు చూస్తే తాజాగా విశాఖ శారదాపీఠంతో పాటు పీఠాధిపతులకు ఉన్న పోలీసు బందోబస్తును తొలగిస్తూ మంగళవారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు పెందుర్తి సిఐ లొడ్డు రామకృష్ణ చెప్పారు. ఆ మేరకు ఉత్తర్వులను పీఠం ప్రతినిధులకు అందజేశారు. గతంలో వైసీపీ ప్రభుత్వం శారదాపీఠానికి పటిష్ట బందోబస్తు కల్పించింది. పీఠంలో రోజు గార్డు 5 సిబ్బంది బందోబస్తు ఉండేవాళ్ళు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర, పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామికి వేర్వేరుగా 4 గన్మెన్లు ఉండేవాళ్ళు. 5 ఏఆర్ గార్డులు ఉండేవాళ్ళు. 2 ఎస్కార్ట్ వాహనాలు, 2 డ్రైవర్లు, 4 కానిస్టేబుల్ పనిచేసేవాళ్ళు. వీళ్ళు కాకుండా విజయనగరం నుంచి 5 సిబ్బంది, 1 ఏఎస్ఐ, 1 హోంగార్డ్ అనధికారికంగా పీఠంలో విధులు నిర్వహించేవాడు. తాజాగా ఉత్తర్వుల నేపథ్యంలో వీళ్ళందరినీ తొలగించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి మాత్రం 1+1 విధానంలో 2 కానిస్టేబుల్ను బందోబస్తుగా కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.